హాయ్ అండి. మేము రీసెంట్‌గా వేరే ఊరు షిఫ్ట్ అయ్యాము. సో, నేను అసలు ఈ పర్టిక్యులర్ వీడియో చెయ్యొద్దు. ఇది చాలా అతిగా ఉంటుంది. టూ మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ అవర్ లైఫ్ చేయకూడదనుకున్నా. బట్ ఇది నాకు రిమైండర్‌గా ఉండిపోవాలి అన్న ఒక సదుద్దేశంతో చేస్తున్నాను. సో, హోప్ యూ డోంట్ మైండ్ అండ్ టేక్ దిస్ యాజ్ ఇట్ ఈస్. సో, ఇప్పుడు మనం ఓకే. ఈ వీడియో యొక్క పరమార్థం ఏంటంటే, మనం షిఫ్ట్ అవుతున్నాము. మన సామాన్ లేట్గా వస్తుంది, మనం ముందొచ్చేస్తాము అనుకున్నప్పుడు మనతో పాటు రోజు ఉండడానికి ఏం కావాలి మన బట్టలు కాకుండా అని నాకు కొంత ఐడియా ఉండి ఒక కెటిల్ ఒక రైస్ కుక్కర్ తెచ్చుకుని వచ్చాను. బట్ దెన్ నేను వచ్చాక రియలైజ్ అయింది ఏంటంటే ఈ రెండిటితో రోజువారీ వంట జరగదు. ఓకే, ఒక ఇండక్షన్ కూడా ఎస్. సో జరగదు అని అర్థమైంది. ఇవి మాత్రమే పెట్టుకొచ్చాను. సో మనకి వాటితో పాటు కొన్ని బేసిక్ టూల్స్ కావాలి. లైక్ ఒక అట్లకాడ, ఒక హస్తం అన్నం పెట్టుకోవడానికి, ఒక పట్టకార అండ్ స్పూన్స్ సెట్ ఆఫ్ 6 కొన్నాను. ఒక నెయిల్ కటర్. సమ్ రీజన్ ఇది నేను ప్యాకింగ్లో వేసేసాను. సో ఐ డోంట్ హ్యావ్ ఎ నెయిల్ కటర్. నెయిల్ కటర్ కొనుక్కోవాల్సి వచ్చింది. ఒక వడపోసుకునేది, ఒక గుంట గరిట, ఒక మామూలు గరిట, తినడానికి కంచాలు కావాలి కాబట్టి ఒక 3 కంచాలు, 3 ఇలాంటి కప్స్ ఉన్న సెట్ ఒకటి కొన్నాను. అన్నం కొలుచుకోవడానికి బియ్యం కావాలి కాబట్టి ఈ చిన్న గ్లాసు, తాగడానికి గ్లాసులు కావాలి కాబట్టి ఈ మంచినీళ్ళ గ్లాసులు కూడా సెట్ ఆఫ్ 3 కొన్నాను. అండ్ బట్టలు ఉతుక్కోవడానికి రిన్ ఒకసారి తెచ్చాను. బట్ దండాలు మనకు అక్కడ ఉన్నంత సౌకర్యంగా మనం ఎగ్జిస్టింగ్గా ఉన్న ఇంట్లో ఉన్నట్టు ఉండవు కాబట్టి హ్యాంగర్స్ ఒక 6 కొనుక్కున్నాను. అండ్ మనం కాఫీ అంటే నాలా కాఫీ ప్రియులు, కాఫీ లేకుండా మీకు గడవదు అని మీకు తెలిస్తే ఫిల్టర్ తెచ్చుకోవడం ఉత్తమం. నేను అది మిస్ అయ్యాను కాబట్టి బ్రూ కొనుక్కున్నాను. బికాజ్ నాకు ఒక ఫిల్టర్ ఉంది అండ్ ఆల్సో ఒక పర్కులేటర్ కూడా ఉంది. సో ఇంకోటి కొంటే ఇంకా డబుల్ అయిపోతాయని చెప్పి నేను అది ఒకటి కొనలేదు. అండ్ బాల్టీ అండ్ మగ్ అది ఎనీవే యూ విల్ బై దట్. ఇది కాకుండా ఒక పీలరు, ఒక చాకు, ఏమాత్రం ఒక 2 మనుషులు సామాన్ తర్వాత వచ్చి షిఫ్ట్ అవ్వడానికి మనం ముందు వచ్చేస్తాము అనుకుంటే ఇవి దయచేసి మీతో పాటు తెచ్చుకోండి. లేదా నాలా ఇలా 2 కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నా సామాన్ వచ్చేటప్పటికి ఇవన్నీ ఇంకో ఎక్స్ట్రా సెట్. నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లే అన్నీ ఉన్నాయి. బట్ ఐ హ్యాడ్ టు బై బికాజ్ అనుకోకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ రావడంతో ఒక స్టేట్లో నా సామాన్ ఆగిపోయింది. సో అది రావాల్సిన దానికంటే ఒక వారం డీలేగా వస్తుంది ఇప్పుడు. సో నేను ఆల్రెడీ వారం బయట తింటున్నాను. ఇంకొక వారం బయట తినలేక ఇంట్లో వండుకోవడానికి ఇవన్నీ ఓకే. నాతో పాటు ఆవకాయలు తెచ్చుకొచ్చాను అండ్ పొడ్లు అవన్నీ ఎలాగో తెచ్చుకుంటాం అఫ్కోర్స్. సో యా, మీ తినే సామాను కాకుండా ఇవన్నీ కూడా తెచ్చుకుని వస్తే డూప్లికేట్ అవ్వకుండా మీ సెట్లు మీ దగ్గర ఉంటాయి. ఓకే, కత్తెర మర్చిపోకండి. కత్తెర నేను తెచ్చుకొచ్చాను. సో ఐ థింక్ ఐ మిస్ దట్. నీళ్ళు స్టోర్ చేసుకోవడానికి ఒక చిన్న బింది కూడా కొనుక్కున్నాను. బికాజ్ నాకు ఆల్రెడీ పెద్ద బింది ఉంది. సో చిన్న బింది మనతో పాటు 2 సీసాలు వస్తాయి కాబట్టి వాటర్ బాటిల్స్కి నో ప్రాబ్లం. అండ్ వాట్ ఎల్స్ అంతే. ఇండక్షన్ స్టవ్ మీదకి గిన్నెలు అవి నేను తెచ్చుకొచ్చాను. ఇండక్షన్ ఉంది కాబట్టి. సో ఇలా ఒక వారం రోజులు ఏం లేకుండా బతకగలము, బతకడానికి కావాల్సినవి ఓకే అవన్నీ తెచ్చుకుని రండి. ఓకే. అండ్ ఆల్సో మీరు యూ షుడ్ ఆల్సో రిమెంబర్ పక్కబట్టలు. ఇక్కడ మీరు మంచాలు రావు కదా అప్పుడే. సో ఏవో అరేంజ్మెంట్స్ చేసుకుంటారు, వాటికి పక్కబట్టలు ఇవన్నీ తెచ్చుకురండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. ఐ డోంట్ థింక్ ఇది ఎవరికన్నా యూజ్ అవుతుంది అవ్వదు నాకు తెలీదు. ఇంకొకసారి నేను మారాల్సి వస్తే నాకు ఒక రిమైండర్గా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే చేశాను. దీనికి అంతకంటే వేరే పర్పస్ ఏమీ లేదు. Thank you so much.